మూగజీవులు కొన్ని అదృశ్య శక్తులను కూడా గుర్తుపట్టగలవని మన పూర్వీకులు చెబుతూ ఉంటారు. అందుకేనేమో ఒకసారి స్కందాశ్రమంలో ఒక పెద్ద పాము ఒకటి వెళ్తుంది. రమణ మహర్షి వారు పాము వెనకాతలే నడుస్తున్నారు. కావాలని మాత్రం కాదు, ఆయన మానాన ఆయన వెళ్తున్నారు. పాము రెండు రాళ్ల మధ్యలోకి వెళ్ళి కొంచెం ఇరుకున పడినట్లు అనిపించింది రమణ మహర్షి వారికి. ఆయన ఆ పాము దగ్గరకు వచ్చారు. అది ఒక్కసారి తలెత్తి పడగ విప్పింది. రమణ మహర్షి వారు దాని కళ్ళల్లోకి అలా చూశారు. అంతే, అది పడగ వాల్చేసి ఆయన పాదాల దగ్గరకు వచ్చింది. అది అప్పటి నుంచి రమణ మహర్షి వారి శరీరం మీదకి తిరిగే ప్రయత్నం చేస్తుండేది. ఒకసారి ఆయన సోఫాలో కూర్చొని ఉండగా ఒక ఆయన రెండు చిరుతపులి పిల్లల్ని తీసుకొచ్చారు. అవి అకస్మాత్తుగా ఎగిరి సోఫా మీదకెక్కాయి. ఎక్కితే రెండు ఏమవుతాయో అనుకున్నారు. ఆయన రెండింటిని దగ్గరకు తీసుకుని వాటి మీద చేతులేశారు. అవి పిల్లి పిల్లల్లా కళ్ళు మూసుకుని ఆయన తొడ మీద తల పెట్టుకుని పడుకున్నాయి. ఆయన దగ్గరకొస్తే సమస్త ప్రాణులు శాంతిని పొందేవి.